రైట్ వీక్ వివరాలు చూస్తే తిరుమల లడ్డు కల్తీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. లడ్డు తయారీలో జంతు కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి, ఎంపీ వైవి సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఈ అంశంపై న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. లడ్డూ కల్తీ అంశంపై జడ్జీలు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డు కల్తీ ఘటనపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని తెలిపింది. జూన్, జూలైలో ఎన్ని నెయ్యి ట్యాంకర్లు వాడారనే వివరాలను టీటీడీ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలన్నారు. లడ్డు కల్తీ నెయ్యి కలిపారనే దానికి ఆధారాలేంటి? రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం మీడియాతో మాట్లాడారు అని వ్యాఖ్యానించింది. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ల్యాబ్ వద్ద ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించింది. నెయ్యిని రిజెక్ట్ చేశారని ఈవో చెప్పారని కది నిలదీశారు. జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో చెప్పారెందుకని ప్రశ్నించింది. సిట్ ఎందుకు వేశారు? వెంటనే మీడియాకు వెళ్లాల్సిన అవసరం ఏంటి అని నిలదీశారు. కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచారని, నెయ్యి రిజెక్ట్ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా అని ప్రశ్నించారు. రిజెక్ట్ అయిన నెయ్యి వాడినట్లు రుజువు ఉందా? నెయ్యి సప్లై చేసే కాంట్రాక్టర్లు ఎంతమంది? ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఎవరిని ఎలా గుర్తిస్తారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు, సిట్ ఎప్పుడు వేశారు, సీఎం ఎప్పుడు మీడియాకు వెళ్లారని నిలదీశారు. కల్తీ నెయ్యి వాడినట్లు ఎక్కడా ఆధారాలు లేవని తెలిపింది. లడ్డులో కల్తీ జరిగిందని ల్యాబ్ నిర్ధారించిందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒక ల్యాబ్ రిపోర్ట్ను ఎందుకు పరిగణలోనికి తీసుకున్నారు? సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అని కూడా నిలదీశారు. రిజెక్ట్ చేసిన 4 ట్యాంకర్ల నెయ్యి వాడలేదని టీటీడీ లాయర్ కోర్టుకు తెలిపారు.